మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఈ భగవంతుడి పేరు చెప్పి ఎగ్జాక్ట్లీ మీరు గణేష్ లడ్డు వేలం పాట పాడి ఫస్ట్ 31 లక్షలు, తర్వాత ఎగ్జాక్ట్లీ 51 లక్షలకు 51 లక్షలు తీసుకున్నాము. అది ఎంత నిజమో పెద్ద సెలబ్రిటీ అయ్యారు కదా. ఎగ్జాక్ట్లీ సో ఈయన పేరే మీరు పెట్టుకున్నారు కదా. 100% చిన్నప్పటి నుంచి మీరు కుటుంబం గానీ మీరు గానీ ఈయనే నమ్ముకున్నారు కదా. 100% మీ ఇష్టదైవం కదా. అవును, ఈయన మీద ప్రమాణం చేసి ఎగ్జాక్ట్లీ మొత్తం మీరు ఉన్నది ఉన్నట్లుగా మీరు క్లారిటీగా చెప్తాను. మీరు తమరు మాట్లాడనిస్తేనే చెప్పగలుగుతాను. నన్ను మాట్లాడిన తర్వాత సో నేను చెప్పే ఇప్పుడు ప్రతి మాట కూడా అబద్ధం కాదు, ప్రతిది కూడా నిజమే. సో అలాగే నాకు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో ఈ 33 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిన IP లిస్టులో పెట్టిన వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడి మీద ప్రమాణించండి. మీరు గణేష్ గారికి గణేష్ విగ్రహాన్ని ఇవ్వండి. ఓకేనా సార్? మీరు చెప్పిన విధంగా ఇప్పుడు మీరు అడిగిన విధంగా నేను మాట్లాడుతున్నాను. నన్ను క్లియర్గా స్పష్టంగా మాట్లాడనివ్వండి దయచేసి. ఓకేనా? మొదటిగా తమ చెప్పింది ఏంటి సార్? నేను మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెప్తున్న విషయము మాట్లాడినిస్తేనే చెప్పగలుగుతాము, ముందుకు పోగలుగుతుంది. ముఖ్యమైన విషయం తమరికి చెప్పింది ఏంటి అంటే, నేను ఇందులో లిస్ట్లో మెన్షన్ చేసిన వాళ్ళ అమౌంట్లు రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధపడి ఈ ప్రమాణం చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా వినండి, ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, నేను నా ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేసి XYZ పర్సన్స్ దగ్గర అమౌంట్ తీసుకొని వచ్చానో వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ కోర్టు ద్వారా నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో అది నేను గెలుస్తాను. నేను గెలవగానే నేను ఎవరెవరి దగ్గర ఏమేమి అమౌంట్స్ తీసుకున్నాదో ఈ లిస్ట్లో వాళ్ళ పేర్లు, అమౌంట్లు మెన్షన్ కూడా క్లియర్గా చేసి ఉన్నాయి. దీని ప్రకారంగా వీళ్ళకి కోర్టు ద్వారా నా ప్రాపర్టీస్ నేను రిటర్న్ తీసుకున్న క్షణాన వీళ్ళకి రిటర్న్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తానని దైవపూర్వకంగా సుమన్ టీవీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. వడ్డీతో సహా. కానీ ఇందులో ఒక చిన్న లింక్ పెట్టారు, దేవుడిని అక్కడ పెట్టేసి కోర్టులో కేసు గెలిస్తే తిరిగి అమౌంట్ చెల్లిస్తాను. ఆబ్వియస్లీ కేసు గెలుస్తాను సార్. ఎందుకంటే ల్యాండ్ విలువ 10 కోట్లు, ఇక్కడ తీసుకున్న విలువ 2 కోట్లు. సో కోర్టు పిలుస్తుంది, దానికి వాల్యుయేషన్ సార్. గతంలో ఇవి రొటీన్గా చదివిన విషయాలే. ఇందులో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, మీరు 2 కోట్లు ఇచ్చిన వ్యక్తికి ఇంకొక ₹1 కోటి కూడా గుడ్ విల్ కలిపి 3 కోట్లకు అతనికి సెటిల్ చేస్తుంది. మిగిలిన 7 కోట్లు కోర్టు రిలీజ్ చేస్తుంది. దాన్నే న్యాయం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అదే నేను సబ్మిట్ చేసింది. ఈ 7 CR రిలీజ్ అయ్యాక ఇందులో IPలో పెట్టిన వాళ్ళ లిస్టులలో ఎవరెవరికి ఏ విధంగా మనం సెటిల్ చేయాలో యాజ్ ఇట్ ఈస్గా సెటిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత కాలంలో సార్? ఇది మ్యాక్సిమం 3 నుంచి 6 నెలలు జరుగుతుంది సార్. 6 నెలల లోపే? 6 నెలలు, 3 నుంచి 6 నెలలు జరుగుతుంది సార్. ఆ లోపల సార్ ల్యాండ్ ఉంది, సెక్యూర్డ్ ఉంది, మెయిన్ రోడ్డు మీద ఉంది, వీళ్ళకి ఎవరికి పొజిషన్లో లేదు, కోర్టు పొజిషన్లో ఉంది. సో ల్యాండ్ది సంబంధించి రిజిస్ట్రేషన్ చేసింది నేనే. కోర్టు దాన్ని పరిశీలిస్తుంది, వాల్యుయేషన్ వేసి దాని విలువ ఎంతనో వాళ్ళకి సెటిల్ చేస్తుంది. రిమైనింగ్ ల్యాండ్ కూడా నాకు ఇవ్వదు కోర్టు. ఈ ల్యాండ్లో ఎవరెవరు IPలో నేను మెన్షన్ చేశానో వాళ్ళకి ఆల్రెడీ నేను ఇలా సెటిల్ చేస్తాడనేది నోటీస్ వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళకి పిలిపించి కోర్టే వాళ్ళకి సెటిల్ చేస్తారు సార్. దానికి 100% నేను సహకరిస్తాను. ఎక్కడైనా కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విక్టిమ్ కైనా సరే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. విత్ డాక్యుమెంటరీ రూపంలో సిద్ధంగా ఉన్నాను. నోటి మాటే కాదు సార్, విత్ పేపర్.